Hi everyone, very good evening. Welcome back to the session. We have learned about what is Class A, Class B, Class C, Class D and Class E IP networks, right? సో మనకి ఇప్పుడు అర్థమైంది కదా వాట్ ఈస్ మీన్ బై క్లాస్ ఏ. క్లాస్ ఏ నెట్వర్క్ ఐపీ అంటే ఏంటి మనకు ఐడియా వచ్చేసింది పర్ఫెక్ట్ గా, రైట్? అండ్ క్లాస్ బి అంటే కూడా మనకు ఐడియా వచ్చింది, నెట్వర్క్. సో నేను అందరికీ టాస్క్ ఇచ్చాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మీ దాంట్లో ప్రతి ఒక్కరు చేశారు. సో ఇంకొకరు ఇద్దరు మిస్ అయ్యారు, సో వాళ్ళు కూడా చేస్తే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే, సో మనకేంటంటే నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ మొత్తం దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో నెట్వర్క్ అనేది క్లాస్ ఏ అనే నెట్వర్క్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 0 to 127. బి నెట్వర్క్ 128 to 191. C network 192 to 223, 224 to 240, 241 to 239, 240 to 255. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, రైట్ సైడ్ అంతా ఈవెన్ నెంబర్స్ వస్తాయి. మీరు చూస్తే కరెక్ట్ గా చూస్తే చూడండి, 0, 128, 192, 224, 240. లెఫ్ట్ సైడ్ 1 minute. యా, సో మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాము? క్లాస్ ఏ అంటే, క్లాస్ ఏకి ఎన్ని ఆక్టేట్స్ యూజ్ చేస్తాం మనం నెట్వర్క్ లో? ఓకే, సారీ, ఫస్ట్ వీఆర్ లుకింగ్ టువర్డ్స్ మన క్లాస్ ఏని ఏ నెట్వర్క్ లో అయినా మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నాం. స్టార్ట్అప్ ఎప్పుడు ఈవెన్ నెంబర్ తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ ఎప్పుడు ఆడ్ నెంబర్ తో ఎండ్ అవుతుంది. చూడండి, 0, 127, 128, 191, 192, 223, 224, 239, 240, 255. గాట్ ఇట్? సో ఇది మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఈజీ, రైట్? సెకండ్, ఇంకొకటి, మనం క్లాస్ ఏ అంటే మనం ఏం చెప్పాను? /8. క్లాస్ బి అంటే ఏం చెప్పాను? /16. క్లాస్ సి ఏం చెప్పాను? క్లాస్ 24, C/24. ఇది గుర్తుంచుకోండి. సో /8 అంటే ఎన్ని నెట్వర్క్స్ ఉంటాయి? 4 ఆక్టేట్స్ లో ఎన్ని నెట్వర్క్, ఎన్ని క్లయింట్? సో ఫస్ట్ ఇది నెట్వర్క్, మిగిలిన ఎన్ని క్లయింట్స్, రైట్? /16 లో 2 నెట్వర్క్లు, 2 క్లయింట్లు, అంతేనా? /C లో 3 నెట్వర్క్లు, 1 క్లయింట్, రైట్? సో మనకు అర్థమైపోయింది ఇప్పుడు ఎలా ఉంటది అనేది. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1.0.0.0 అనే నెట్వర్క్ /8 తీసుకుంటే ఎలా ఉంటది? 1.0.0.0 నుంచి మొదలుపెట్టి ఎక్కడి వరకు? 1.255.255.255. ఇవన్నీ క్లయింట్లే, ఇవన్నీ క్లయింట్లే, ఇది ఒక్కటే నెట్వర్క్. సో ఇది అనేది, దీన్నే మనం ఏమంటాం? యూనివర్సల్ ఫ్యామిలీ అంటాం జనరల్లీ. దీన్ని మనం యూనివర్సల్ ఫ్యామిలీ అంటే ఇక్కడ 1.0.0.0, 1.1.0.0, 1.1.1.0, 1.2.1.0 ఎలానే తీసుకో, ఇందులో 1 ఫస్ట్ ఉంటే చాలు, ఇవన్నీ మాట్లాడుకోవడం మొదలు పెట్టేస్తాయి. లైక్ ఏంటంటే ఇండియన్ అని ఒకటి ఉంటే చాలు. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ వీఆర్ ఫ్రమ్ తెలంగాణ, ఇండియా, అదన్నా మనకేం అవసరం కూడా లేదు. ఓకే, రైట్? we come to know that క్లాస్ ఏ ఉంటే ఇలా అనమాట. ఇది అర్థమైపోయింది కదా? మనం ఐపీ అడ్రస్ ఇచ్చేటప్పుడు కూడా, అంటే ఒక నెట్వర్క్ మనం క్లాస్ ఏనా, బీనా, సీనా అని ఫస్ట్ డిసైడ్ చేస్తాం. అంటే మన దగ్గర ఉన్న కంప్యూటర్ని బట్టి ఎంత తక్కువ ఉంటే అంత పెద్ద నెట్వర్క్ లో పెడతాం. అంటే సపోజ్ మనకు 6 కంప్యూటర్సే ఉన్నాయి. సో మనం ఏది తీసుకుంటే మనకి బెటర్ అంటే మనకు 6 కంప్యూటర్నే మేనేజ్ చేయాలి. సో ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది, సో ఇవన్నీ దీనికి కనెక్టెడ్ ఉంటాయి సపోజ్. సో లెట్స్ సే దీంట్లో 200 కంప్యూటర్స్ ఉన్నాయి అనుకో, ఏది బెటర్? క్లాస్ సి అయితే బెటర్. ఎందుకంటే మనకు తెలిసిపోతుంది కదా, ఇది ఇందులోనే రిస్ట్రిక్ట్ చేస్తున్నాం మనం. అంటే 200 కంప్యూటర్స్ ఇక్కడనే రిస్ట్రిక్ట్ చేస్తున్నాం, ఇంకో దగ్గర ఇంకో 200. సో మనకి ఏంటంటే ఇది
ఇందులోనే మాట్లాడుకుంటుంది దీంట్లో ఏమన్నది మనకి ఈ రెండు మాట్లాడడానికి డైరెక్ట్ గా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇదే దీనివల్ల మనకి ఏం బెనిఫిట్ అవుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ విషయాలు ఏం డైరెక్ట్ తెలుసుకోలేరు. అంటే ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది, సెక్యూరిటీ అనేది మనకి వస్తుంది. సో ఇవి రెండింటి మధ్యలో మాట్లాడుకోవాలంటే ఏం కావాలి మనకి, సో ఎనీ సేమ్ నెట్వర్క్ మాట్లాడుకోవాలంటే మనకి ఏం కావాలి, మిడిల్లో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే 2 కంప్యూటర్స్ అండ్ మోర్ కంప్యూటర్స్, 2 or more కంప్యూటర్స్ కనెక్ట్ చేయాలంటే ఏం వాడతాం మనం, ఫస్ట్ స్విచ్ వాడతాం. ఏం వాడతాం, స్విచ్. గుర్తుంచుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, 2 or more కంప్యూటర్స్ ఇన్ సేమ్ నెట్వర్క్, ఓకే. సేమ్ నెట్వర్క్ లో 2 or more కంప్యూటర్స్ ని కనెక్ట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, స్విచ్ వాడతాం. సపోజ్ 2 డిఫరెంట్ నెట్వర్క్ ని కనెక్ట్ చేస్తాం, డిఫరెంట్ నెట్వర్క్. ఇక్కడ మనకి ఏం కావాలి, రౌటర్ కావాలి. ఎందుకంటే రౌటర్ అనే రౌట్ చేస్తుంది, అంటే రౌటింగ్ చేయడం అంటుంది. మనం ఇక్కడ నేను నోటిఫై కూడా ఇస్తున్నాను, దీనికి సింబల్ అన్నమాట. దీన్ని స్విచ్ యొక్క సింబల్ ఇలా ఉంటుంది, రౌటర్ సింబల్ ఇలా ఉంటుంది. ఇది మనం నోటేషన్ అంటాం, నెట్వర్క్ నోటేషన్ అంటాం మనం. ఓకే, సో ఎప్పుడైనా కానీ కంప్యూటర్ని మనం ఎలా నోటేట్ చేస్తాము, ఇలా నోటేట్ చేస్తాం. యూజర్ని ఎలా చేస్తాము, ఇలా నోటేషన్ చేస్తాం. సో మరి ప్రతిదానికి అంటే కంప్యూటర్ లైఫ్లో ప్రతిదానికి మనం డయాగ్రామటికల్ నోటేషన్ చేయడానికి ఇలా వాడతాం అన్నమాట. ఓకే, సో నేను అది కంప్యూటర్ నెట్వర్క్ అంటుతో ఇలా డయాగ్రామ్ చేస్తున్నాను చూడండి. అంటే అన్ని కంప్యూటర్స్ ఒక దగ్గర కనెక్ట్ అవుతున్నాయి. సో ఇలా మనం ఇదొక నెట్వర్క్. యా, ఓ షిట్, సారీ నేను ఇప్పటిదాకా చెప్పినంత మీకు అన్మ్యూట్. ఓకే, సారీ. ఓకే ఓకే. సో బేసికల్లీ క్లాస్ సి మనం సపోజ్ ఒక 200 కన్నా ఎక్కువ కంప్యూటర్స్ ఉంటే, 200 కంప్యూటర్స్ లోపల ఉంటే మనం జనరల్లీ క్లాస్ సి చూస్ చేసుకుంటాం. ఎందుకంటే 2 డిఫరెంట్ నెట్వర్క్స్ ని మనం సపరేట్ చేయాలి. ఓకే, 2 డిఫరెంట్ అంటే మనం ఎందుకు 2 డిఫరెంట్ నెట్వర్క్, మనం క్లాస్ ఎందుకు వాడలేదు, ఎవరైనా దాంట్లో ఇంకోటి కనెక్ట్ చేయగానే ఇంకో ఐపీ దానికి కనెక్ట్ అయిపోయి వచ్చేస్తుంది. సో ఎంత ఎక్కువ ఉంటే మనకి, లెట్స్ అయిన ఎగ్జాంపుల్ ఏమి ఇస్తున్నానంటే, ఒక పెద్ద ఇల్లు కట్టారు మీరు, మంచి ఇల్లు కట్టారు, బయట నుంచి చూడడానికి సూపర్ గా ఉంది. లోపలికి వెళ్ళేసరికి మీకు బెడ్రూమ్ హాల్ అని ఏం లేదు, ఓపెన్ హాల్ ఉంది. అప్పుడు మీకు ఏమవుతుంది, కుకింగ్ చేసుకోవాలన్నా ఒకే దగ్గర చేసుకోవాలి, ఫుడ్ తినడం అన్నా పడుకోవడం అన్నా ఒకే దగ్గరే ఉంటాయి. సో అది కరెక్టా కాదు కదా. సో మనకు పార్టీషన్స్ కావాలి. సో బెడ్రూమ్, హాల్, సమ్ పూజా రూమ్, సమ్ బెడ్రూమ్, హాల్, కిచెన్, ఇట్లా ప్రతి ఒక్కటి మనం డిఫైన్ చేసుకుంటాం. ఎందుకు డిఫైన్ చేసుకుంటాం, ప్రైవసీ కావాలి, అవునా కదా. అంటే మనం కిచెన్ లోకి వెళ్ళి పడుకోలేం కదా, సేమ్ హాల్లో మనము ఫుడ్ తినలేము. యాక్చువల్ తినొచ్చు, బట్ ఇట్స్ నాట్ మీన్ దట్, కానీ ఇట్ డజంట్ లుక్స్ గుడ్. సిమిలర్లీ మనకు ఒక నెట్వర్క్స్ ఉన్నాయి అనుకోండి, ఎప్పుడైనా కానీ 2 డిఫరెంట్ నెట్వర్క్స్ మాట్లాడుకోకూడదు. రూల్ ఏంటంటే 2 డిఫరెంట్ నెట్వర్క్స్ అనేది మాట్లాడకూడదు. ఎగ్జాంపుల్ ఏమి ఇస్తున్నాను, ఇప్పుడు ఒక హెచ్ఆర్ టీమ్ అని ఉంది, ఇంకొకరు ఫైనాన్స్ టీమ్ ఉంది. ఇప్పుడు ఫైనాన్స్ టీమ్స్ మొత్తం మ్యాటర్స్ అన్ని కొంచెం సీక్రెట్ అంటాం జనరల్ గా. ఓకే, ఎందుకంటే ఎవరెవరికి ఎంత మనీ ఉంది, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అని అంతే. హెచ్ఆర్ టీమ్ కూడా అందులోనే ఉంటే వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ స్టేటస్ తెలిస్తే, సో ఓకే ఈ హెచ్ఆర్ టీం వీళ్ళు ఏమనుకుంటారు, కంపెనీలో చాలా డబ్బులు ఉన్నాయి, సో మనం విచ్చలవిడిగా ఏదైనా కొనేయచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అని. అదే ఫైనాన్స్ టీం ఏమనుకుంటది, అదే వీళ్ళకి తెలిసిపోయింది మనం ఏదో ఒకటి చేయాలని. సో అందుకోసం మనం ఏంటంటే ఇలా డిఫరెంట్ నెట్వర్క్స్ లో పెడతారు అనమాట. ఏ రెండు టీమ్స్ ని సేమ్ నెట్వర్క్స్ లో పెట్టరు. ఓకే, సో పర్పస్ ఏంటి, టు గెట్ అన్ ఐడియా. సో డైరెక్ట్ కనెక్షన్ అనేది లేకుండా ఉండడం కోసం మనకి ఇలా 2 డిఫరెంట్ నెట్వర్క్స్ ని మనం సెట్ చేసుకుంటాం. సో ఏంటంటే మనం అప్ టు 200 వరకు ఉంటే మనం జనరల్లీ క్లాస్ సి నెట్వర్క్ ని డిఫైన్ చేస్తాం. ఓకే, సో క్లాస్ సి మనకి ఇక్కడ ఇలా డిఫరెంట్ క్లాస్ సి ఉన్నాం. ఇప్పుడు నేను ఏం చెప్పిన, 2 or more నెట్వర్క్స్ ని మనం ఎప్పుడైతే కనెక్ట్ చేయాలనుకుంటున్నాం, సేమ్ నెట్వర్క్ లో 2 నెట్వర్క్స్ ను ఒక ఐపీ అడ్రస్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి, మనం ఏం చూస్తాం, స్విచ్ అనేది చేస్తాం. స్విచ్ అనేది యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాం, స్విచ్ యూజ్ చేస్తాం. దాని నోటేషన్ ఎట్లా చేస్తాం, డయాగ్రామటిక్ నోటేషన్ ఇలా చేస్తాం అనమాట.
సపోజ్ 2 డిఫరెంట్ నెట్వర్క్స్, ఇందులో ఒక 5 కంప్యూటర్స్, ఇందులో ఒక 5 కంప్యూటర్స్ ఉన్నాయి. ఇది నెట్వర్క్ ఏ, నెట్వర్క్ బి. లెట్స్ సే ఇది 192.168 1 డాట్ సిరీస్. 1 డాట్ సిరీస్ లో 1.2 1.3 1.4 ఇది /24 నెట్వర్క్, 1.5 1.6. సో దీనికి నేను ఏమి ఇచ్చిన, గేట్వే 1.1 ఇచ్చిన సపోజ్. ఓకే, దీనికి గేట్వే 192.168 1.1 ఇచ్చిన. దీనికి 2.1 2.0 సిరీస్. ఓకే, 192.168 2.0 సిరీస్. దీనికి నేను ఏమి ఇచ్చిన, దీనికి ఏమి ఇచ్చిన, గేట్వే 2.1 ఇచ్చిన. దీంట్లో ఐపీస్ ఏమున్నాయి, 2.2 2.3 2.4 2.5 అండ్ 2.6. ఇలా 5 కంప్యూటర్స్, ఇందులో 5 కంప్యూటర్స్. ఇప్పుడు ఇది మాట్లాడుకోవాలంటే ఎలా వెళ్తుందని చెప్పిన నేను, ఈ గేట్వే నుంచి వెళ్తాయి. ఇందులో ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఇక్కడ మాట్లాడి ఈ గేట్వేకే రిపోర్ట్ చేస్తుంది. ఈ గేట్వే ఏం చేస్తుంది, ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ మాట్లాడదు. ఇక్కడ ఉన్న ఇది సంథింగ్ లైక్ ట్రాన్స్లేటర్ లా అనమాట. సో ఇది వచ్చేసి దీనికి చెప్తుంది అనమాట. సో నాకు 2.6 తో మాట్లాడాలని ఉందని చెప్పింది. అప్పుడు ఏం చేస్తుంది, ఇది వెళ్ళి 2.6 కి చెప్తుంది అనమాట. ఇలా అంటే ఏదైనా కావాలంటే అలాగా. సో దీన్నే మనం ఏమంటాం, ఏ ఎంట్రీ నుంచి అయితే బయటకు వెళ్తామో దాన్ని మనం ఏమంటాం, గేట్వే అంటాం. ఓకే, గేట్వే. సో గేట్వేని ఎలా డినోట్ చేస్తాము, ఇలా డినోట్ చేస్తాము. ఓకే, గేట్వేని ఎలా డినోట్ చేస్తాము, ఇలా డినోట్ చేస్తాం. అంటే ఏదైతే సిస్టమ్ లో మనం గేట్వేని ఎలా డినోట్ చేస్తాము, ఇలా డినోట్ చేస్తాం. ఓకే, సో ఒక నెట్వర్క్ లో ఇది గేట్వే అని మనం ఇలా డినోట్ చేస్తాం. అది ఎక్కడ ఇస్తాం మనం జనరల్ గా అంటే, ఇప్పుడు రౌటర్ ఉంటుంది కదా, రౌటర్ ఉన్న ఒక పోర్ట్ కి మనం ఐపీ అడ్రస్ ఇస్తాం అనమాట. ఇంకో సైడ్ కి ఇంకొక ఐపీ అడ్రస్ ఇస్తాం. ఇలా ఉంటది అనమాట. ఇది ఒక ప్రాసెస్, మనం తెలుసుకుందాంలే ఫర్దర్. ఓకే, సో దీన్నే మనం ఏమంటాము, డిఫరెంట్ నెట్వర్క్స్ ని కనెక్ట్ చేయడం అంటాం. మనం నేర్చుకున్నాం కదా ఎన్ని రకాల నెట్వర్క్స్ ఉన్నాయని చెప్పాను నేను. ల్యాన్. ల్యాన్ అంటే ఏంటి, లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే, లోకల్ ఏరియా నెట్వర్క్ లో ఏమేమి ఉంటాయి మనకి ఇప్పుడు. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి అసలు, ఎవరు చెప్తారు? ఎన్ని కంప్యూటర్స్ ఉండొచ్చు లోకల్ ఏరియా నెట్వర్క్ లో? ఎన్ని నెట్వర్క్ ఉండొచ్చు? సేమ్ నెట్వర్క్. వెరీ నైస్. సేమ్ నెట్వర్క్. సేమ్ నెట్వర్క్. ఎన్ని కంప్యూటర్స్ ఉండొచ్చు? లిమిట్, ఎనీ లిమిట్? ఓకే, నో లిమిట్. వెరీ నైస్. దేర్ ఇస్ నో లిమిట్. మీరు మినిమం 2 ఉండాలి, మాక్సిమం ఎన్నన్నా ఉండొచ్చు. అది క్లాస్ ఏ అయితే 1 crore వరకు ఉంటాయి, 1,64 lakhs వరకు ఉంటాయి. క్లాస్ బి అయితే 5 lakhs సంథింగ్ ఉంటాయి. క్లాస్ సి అయితే 254 మినిమం క్లయింట్స్ ఉంటాయి. పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. కానీ ల్యాన్ ఏ అంటే ఓపెన్ ఏరియా లాగా అనమాట, ఒకటే హాల్. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేసాము, మనము క్యాన్ తెచ్చాం అనమాట. క్యాన్. క్యాన్ ఏంటంటే క్యాంపస్ ఏరియా నెట్వర్క్. క్యాంపస్ ఏరియా నెట్వర్క్. ఓకే, దీంట్లో ఏంటంటే నెట్వర్క్ ఉంటుంది. ఓకే, ల్యాన్ ఉంటుంది, ఇంకొక ల్యాన్ ఉంటుంది, ఇంకొక ల్యాన్ చిన్నగా. అంటే ఒక క్యాంపస్ ఏరియాలో ఒక చిన్న రౌటర్ ఉంటుంది అన్నమాట. ఒక్కటే రౌటర్తో మ్యానిపులేట్ చేస్తాం. ఓకే, చూడండి కండిషన్ ఏంటంటే, ల్యాన్ లో ఏంటంటే ఒక స్విచ్చే ఉంటుంది, దానికి ఎన్నైనా కనెక్ట్ అవ్వాలి. ఒకటే స్విచ్ కాదు, 10 స్విచ్లు ఉన్నా కానీ స్విచ్చే ఉంటుంది. దీంట్లో ఏంటంటే వీటి మధ్యలో కనెక్ట్ అవ్వాలంటే మధ్యలో స్విచ్ ఉంటుంది. ఇందులో ప్రతి దాంట్లో స్విచ్ ఉంటుంది, దీంట్లో స్విచ్ ఉంటుంది, దీంట్లో స్విచ్ ఉంటుంది. ఒక రౌటర్ ఎక్స్ట్రా వస్తుంది, కనెక్ట్ అయినాం. ఓకే, అండ్ ఇది ఒక క్యాంపస్ లో కండిషన్. ఇట్ ఈస్ ఇన్ క్యాంపస్ అండ్ ఇంటర్నెట్ వరల్డ్ తో సంబంధం లేదు. ఇదంతా ప్రైవేట్ గా ఒక దగ్గర ఉన్నది, దీంతో సంబంధం లేదు. సో దీన్ని ఏమంటున్నాము, క్యాంపస్ ఏరియా నెట్వర్క్. సో కొంచెం పెంచేద్దాం. నెక్స్ట్ ఏంటంటే మ్యాన్. మ్యాన్ ఏంటంటే ఒక పెద్ద సిటీ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక ఆఫీసులు ఉన్నాయి, మల్టిపుల్ ఆఫీసులు ఉన్నాయి. ఓకే, ఇక్కడ రౌటర్ ఉంటుంది, దీని రౌటర్ ఉంటుంది, దీనికి ల్యాన్ ఉంటుంది, దీనికి ఒక ల్యాన్ ఉంటుంది. అవును కదా, ఆఫీస్కి ఒక ల్యాన్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక ల్యాన్ ఉంది, ఇంకొక రౌటర్ ఉంది,
ఇంకొక ల్యాన్ ఉంది, ఇది ల్యాన్, ఇది ఇంకో ఆఫీస్ 2, ఇది ఆఫీస్ 3 అనుకోండి. ఇక్కడ ఇంకొక ల్యాన్ ఉంది, ఇక్కడ ఇంకో రౌటర్ ఉంది, ఇక్కడ ఇంకొక ల్యాన్, ఇక్కడ 3 ల్యాన్స్ ఉన్నాయి సపోజ్, ఇలా కనెక్టెడ్ ఉన్నాయి. కండిషన్ చూడండి సింపుల్. ఇక్కడ ఏంటంటే ఒకటే ఏరియా, మల్టిపుల్ ల్యాన్స్. ఇక్కడ మ్యాన్ అనేసరికి ఏంటంటే మల్టిపుల్ ఆఫీసెస్, అంటే మల్టిపుల్ క్యాంపసెస్, మల్టిపుల్ ల్యాన్స్. ఇప్పుడు ఇది ఏంటంటే పబ్లికల్లీ కనెక్ట్ అవుతున్నాయి అనమాట ఒక ఏరియాలో, ఇలా కనెక్ట్ అవుతున్నాయి. లేదు అంటే ఇంటర్నెట్ వాళ్ళలో ఉంటుంది, ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఇవి ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. ఇలా అయినా పర్లేదు, ఇలా అయినా చెప్పవచ్చు. ఇది ఇంటర్నెట్, ఇలా కనెక్ట్ అవుతాయి. కానీ ఇదంతా ఒక స్మాల్ ఏరియాలో ఉంది, లైక్ సిటీ అన్నమాట. ఒక సిటీలో, చిన్న సిటీ, దీన్ని ఏమంటాం మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటాం. ఇంతకుముందు మెట్రోపాలిటన్ ఏరియా అంటే మాక్సిమం వచ్చేసి 10 కిలోమీటర్స్ ఏరియా ఉంటుండే. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న సిటీస్ మాక్సిమం 10 కిలోమీటర్స్ ఉంటాయి. అప్పుడు దీన్ని మ్యాన్ అంటుంటే, కానీ ఇప్పుడు మ్యాన్ అనే కాన్సెప్ట్ కంప్లీట్. ఎందుకంటే ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీ అంటే ఎంత పెద్ద ఉంది, ఇప్పుడు ఒక్కొక్కటి 100 కిలోమీటర్స్ టు 150 కిలోమీటర్స్ ఏరియా ఓన్లీ మెట్రో సిటీస్ ఉన్నాయి. ఈ కార్నర్ టు ఆ కార్నర్ అంటే మనకు 3 అవర్స్ పడుతుంది. సో దాన్ని వ్యాన్ అన్నాం మనం. సో దాన్ని ఏమంటాం, సింపుల్ గా వ్యాన్ అంటాం. వ్యాన్ అంటే ఏంటి, ఇంకా మనకు సంబంధం లేదు. దాంట్లో 100 రౌటర్స్ రావచ్చు, ఒకటి ఆఫీస్ కావచ్చు, దీని ఒక ల్యాన్, ఇది హోమ్ కావచ్చు, ఇది ఒక హోమ్. ఇట్లాంటి హోమ్లు 100 ఉంటాయి, ఇట్లాంటి ఆఫీస్లో 100 ఉంటాయి. ఇక్కడ ఓన్ నెట్వర్క్, ఓన్ రౌటర్. ఇక్కడ ఏంటి, ఇలా లెట్స్ సే ఇక్కడ ఇంకొక సంథింగ్, ఒక పెద్ద కంపెనీ ఉంది, వాటర్ రౌటర్ ఉంది, రైట్. ఇక్కడ నేను ప్రతిసారి చెప్తున్నాను, ఇక్కడ ల్యాన్ రౌటర్, ఇట్లా ఇక్కడ బయట సైడ్ వ్యాన్ అని ఉంది, ఇది వ్యాన్. ఇవన్నీ ఏంటి అంటే ఇదంతా ఒకటే వ్యాన్ అనుకోండి. ఇవన్నీ దీంతో కనెక్టెడ్ ఉన్నాయి ఇలాగా, ఈ రౌటర్ దీంతో, ఈ రౌటర్ దీంతో, ఈ రౌటర్ దీంతో. ఇప్పుడు నేనేం చెప్పినా, IPv4 వచ్చేసి అంటే ఐపీస్ వచ్చేసి ఎన్ని మాక్సిమం క్లయింట్స్ క్రియేట్ చేస్తాయి. నేను ఆ రోజు చెప్పిన, ఎవరికైనా గుర్తుందా? IPv4 లో ఎన్ని మాక్సిమం ఐపీస్ ఫామ్ అవుతాయి, ఎవరికైనా గుర్తుందా? ఇది 4 కదా, సింపుల్ గుర్తుపెట్టుకోండి, 4 బిలియన్. ఓకే, 4 బిలియన్ ఐపీస్. 4 బిలియన్ అంటే 400 crores ఐపీస్ ఫామ్ అవుతాయి, రైట్. ఇంతేనా? 4 బిలియన్, 1 బిలియన్ = 100 crores, రైట్. 4 బిలియన్ ఐపీస్ ఫామ్ అయిపోతాయి. ఈజీగా గుర్తుపెట్టుకోండి. అదొక అంటే గుడ్డిగా, అంటే కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి, కానీ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఐడియా. ఇప్పుడు వరల్డ్లో ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయి ఎవరికైనా తెలుసా? ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి ఎవరికైనా తెలుసా? ఎన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు తెలుసా? మీ ఇంట్లోనే ఎగ్జాంపుల్ చూసుకోండి. మీ ఇంట్లో ఎన్ని మొబైల్స్ ఉన్నాయి? ఒక ఇంట్లో ఒక 5 మొబైల్స్, 10 మొబైల్స్ ఉంటున్నాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో 10 మొబైల్స్ ఉంటున్నాయి మినిమం. మదర్కి, ఫాదర్కి, వాళ్ళ బ్రదర్కి, సిస్టర్కి, వైఫ్కి, హస్బెండ్కి, కిడ్స్కి, అన్ని కలిపి ఒక 10 మొబైల్స్. 10 మొబైల్స్ మినిమం, తక్కువ అనుకున్న 5 మొబైల్స్ అయితే మినిమం వస్తున్నాయి. అంటే ఒక ఇంట్లో 5 మొబైల్స్ ఉన్నాయి. ఇప్పుడు మొబైల్స్ ఒకటే కాదు కదా, కంప్యూటర్స్ ఉన్నాయి, ల్యాప్టాప్ ఉంది, ఐపాడ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇంటర్నెట్లో కనెక్ట్ అవుతాయి. ఇవి కాకుండా ఈ మధ్యలో IoT థింగ్స్ అని చెప్పేసి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి, ఫ్రిడ్జ్, ఏసీ, కూలర్, మరీ దారుణంగా అంటే కూలర్ని కూడా ఇంటర్నెట్లో కనెక్ట్ చేస్తున్నారు. నేను ఆఫీస్లో స్టార్ట్ అయ్యేటప్పుడు కూలర్ ఆన్ చేస్తే ఇక్కడ కూల్ అయిపోతాయి ఇల్లు వచ్చేసరికి. ఏసీ కూడా సేమ్, ఓవెన్, ఎవ్రీథింగ్ ఇది నా ఇంటర్నెట్. ఇప్పుడు ఇవన్నీ కౌంట్ అయితే ఇవి దగ్గర ఒక వరల్డ్ లో దగ్గర 10 బిలియన్ ఉన్నాయి. 10 బిలియన్ లో కనీసం ఒక 6 బిలియన్ ఇంటర్నెట్ లో కనెక్టెడ్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఈ 4 బిలియన్ ఐపీస్ 6 బిలియన్ ఎలా కవర్ చేస్తే కవర్ చేయలేవు కదా. ఇప్పుడు మరి ఏం చేద్దాం? ఎనీ ఐడియా? మన దగ్గర 4 బిలియన్ ఐపీసే ఉన్నాయి, కానీ మన దగ్గర 6 బిలియన్ అంటే డివైజెస్ ఉన్నాయి. దీన్ని ఎట్లా మ్యానిపులేట్ చేయాలి అంటే ఒక్కొక్క ఐపీకి రెండు కంప్యూటర్స్ ఉన్నాయి. ఒక్క ఐపీకి. సో అప్పుడు మనం ఎలా మ్యానిపులేట్ చేద్దాం?
దీనికోసమే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిండ్రు వరల్డ్లో, దట్ ఈజ్ నోన్ యాజ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ నెట్వర్క్. ఓకే, పబ్లిక్ అండ్ ప్రైవేట్ నెట్వర్క్. సారీ, సో మన లెక్క ప్రకారం ఏంటి, 400 crores ఐపీస్ ఉంటాయి, 600 crores సిస్టమ్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఇస్తే మరి మన రౌటింగ్కి ఏం వాడతాము, ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటన్నిటికి ఎట్లా కవర్ చేద్దాం. అట్లా కవర్ చేయాలంటే ఏంటంటే మనం ఏం స్ట్రక్చర్ చేస్తాం అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ నెట్వర్క్ అని 2 కాన్సెప్ట్స్ తీసుకున్నాం అనమాట. ప్రైవేట్ నెట్వర్క్ దీంట్లోనే ఉంది, మన వర్డింగ్లోనే ఉంది. పబ్లిక్ నెట్వర్క్ అంటే ప్రైవేట్ నెట్వర్క్ దాంట్లోనే ఉంది. సో దీంట్లో ఏం చేస్తున్నాం అంటే మనం క్లాస్ ఏ నుంచి మొదలుపెట్టి క్లాస్ బి, క్లాస్ సి, ఫస్ట్ ఈ 3 డివైడ్ చేసినా మనకు తెలుసు. 0 to 127, 128 to 191, 192 to 223. సో దీంట్లో ఏం చేసినామంటే క్లాస్ ఏలో అన్ని పబ్లికే ఎక్సెప్ట్ 10 సిరీస్, 10.0.0.0/8 అనే సిరీస్ని మనం ఏం చేసినాం, ఇదాన్ని ఏం చేసినాం ప్రైవేట్ సిరీస్ అన్నాం. మనం దీని ఏమన్నా ప్రైవేట్ సిరీస్ అన్నాం. ఓకే, సో క్లాస్ బిలో ఏం చేసినామంటే సేమ్ అన్నిటినీ మనం పబ్లిక్ వదిలేసినాం ఎక్సెప్ట్ 172.168.0.0/16 నుంచి మొదలుపెట్టి 172.68.32.0/16 వరకు. అంటే టోటల్ 32 నెట్వర్క్స్ ని దీంట్లో 0 to 32 కదా, 32 నెట్వర్క్స్ ని మనం ఏం చేసినాం క్లాస్ బిలో పబ్లిక్ నెట్వర్క్ అనుకున్నాం. క్లాస్ సిలో ఏం చేసినామంటే 192.168.0/0/24 అంటే ఒక నెట్వర్క్ మొత్తాన్ని మనం క్లాస్ సిలో ఇదాన్ని మనం పబ్లిక్ ఇచ్చేసినాం. ఇప్పుడు 10 సిరీస్ ఒకటి మనం సింపుల్ గుడ్డి గుర్తుపెట్టుకోండి, ఒక దాంట్లో 10 సిరీస్, ఒక దాంట్లో 172.168 సిరీస్, ఇంకో దాంట్లో 192.168 సిరీస్. ఇలా 3 సిరీస్లని మనం ప్రైవేట్ నెట్వర్క్ చేస్తాం. ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఏంటి, పబ్లిక్ నెట్వర్క్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి. సో ఏంటంటే మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా నేను, పబ్లిక్ నెట్వర్క్, ఫస్ట్ పబ్లిక్ నెట్వర్క్ అని తీసుకుంటాం. మనం ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వగానే అంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇంటర్నెట్కి ఎట్లా కనెక్ట్ అవుతాం బేసికల్లీ. సో బేసికల్లీ ఏంటంటే మనము ఫస్ట్ లెట్సే ఒక కంపెనీ ఉంది అనుకోండి, లెట్సే మనం ఏం చేద్దాం బిఎస్ఎన్ఎల్కి మనం రిక్వెస్ట్ చేయగానే నాకు ఇంటర్నెట్ కావాలని రిక్వెస్ట్ చేయగానే బిఎస్ఎన్ఎల్ ఏం చెప్తుంది, ఓకే విల్ ప్రొవైడ్ యూ ఇంటర్నెట్ అంటది. మన దగ్గర కొంచెం డబ్బులు ఛార్జ్ చేసి మనకు ఒక బాక్స్ ఇస్తుంది, రైట్? ఇలా ఉంటుంది జనరల్గా, అవునా కదా, ఇలానే ఉంటుందా? సో ఇదేంటి మనకి, దీన్ని మనం ఏమంటాము రౌటర్ అంటాం జనరల్గా. ఓకే, దీన్ని ఏమంటాం మనం రౌటర్ అంటాం. సో బిఎస్ఎన్ఎల్ మనకి ఏమిస్తుంది, ఒక రౌటర్ ఇస్తుంది. ఎక్కడ పెట్టుకుంటాం మనం బిఎస్ఎన్ఎల్ నుంచి వచ్చే వైర్ దీనికి కనెక్టెడ్ ఉంటుంది, రైట్? ఈ కనెక్టెడ్ ఉండగానే దీన్ని వాళ్ళు కాన్ఫిగర్ చేసేసి దీంట్లో ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఇస్తారు, వాళ్ళు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని ఇస్తారు, అవునా కదా? జనరల్గా ఇది గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఓకే, దీన్నే మనం ఏమంటాం ఐఎస్పి కాన్ఫిగరేషన్ అంటాం. ఏమంటాం ఐఎస్పి కాన్ఫిగరేషన్. ఐఎస్పి అంటే ఎవరు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఎవరు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇస్ దట్ పర్ఫెక్ట్? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఇస్తారు. ఇది కనెక్ట్ అవ్వగానే ఈ రేంజ్ కాకుండా, ఈ పర్టికులర్ రేంజ్ కాకుండా ఇందులో ఉన్న ఏదో ఒక రేంజ్ లో ఒక ఐపీ మనకి వస్తుంది అనమాట. లెట్సే నేను ఏమంటున్నాను, ఏమొచ్చింది, లెట్సే 117.216.213.20 అనే ఒక ఐపీ వచ్చింది. లెట్సే ఇది ఎక్కడ ఉంది, ఏ సిరీస్ లో ఉంది. ఈ ఏ సిరీస్ లో ప్రైవేట్ ఏంటి 10 సిరీస్. అది కాకుండా ఇది నాకు రావచ్చా, ఎందుకంటే పబ్లిక్ ఐపీ. సో నాకు ఇది వచ్చింది, సపోజ్ ఈ ఐపీ వచ్చింది ఈ రౌటర్కి. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే రౌటర్ అంటే ఇది దీనికి 2 ఫేసెస్ ఉంటాయి అనమాట రౌటర్కి. ఒకటి ఏంటంటే వ్యాన్ సైడ్, ఇంకొకటి ల్యాన్ సైడ్ అని. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ రౌటర్లోనే 2 నెట్వర్క్స్ ఉన్నాయి అనమాట. ఒకటి ఏంటి వ్యాన్ సైడ్, బయట నుంచి వచ్చిన కనెక్షన్ దీనికి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ వ్యాన్ ఈ ల్యాన్కి ఈ రౌటర్ ఏం చేస్తుంది అంటే ఒక కనెక్షన్ ఇస్తుంది. దీన్నే మనం ఏమంటున్నాము
నాటింగ్ అంటున్నాం. ఏమంటున్నాం? నాటింగ్. నాటింగ్ అంటే ఏంటంటే మనకు యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ ల్యాండ్లో ఏముంటాయి? ఈ ప్రైవేట్లో ఏదో ఒక ఐపీ సిరీస్ ఉంటుంది. జనరల్గా ఏం వాడతాం మనం? క్లాస్ సి ఐపీ సిరీస్ వాడతాం. ఎందుకంటే ఇంట్లో ఎంత మ్యాక్సిమం ఎక్కువ ఉన్నా కానీ ఒక 10 కంప్యూటర్లు కనెక్ట్ చేస్తాం, 20 కనెక్ట్ చేస్తాం. దానికోసం నేను క్లాస్ ఏలో 1 కోటి ఎందుకు వాడతాను? దీంట్లో 5 లక్షలు ఉంటాయి. ఎందుకు వాడతాను? దీంట్లో 200 ఉంటాయి కాబట్టి దీన్ని వాడుకుంటా జనరల్గా. ఏది వాడుకున్నా 190. సో దీంట్లో జనరల్ ఏ సిరీస్ ఉంటుంది ల్యాండ్లో? 192.168 1 సిరీస్ కామన్గా ఉంటుంది. అందుకే నేను ఎవ్రీ టైం 192.168 సిరీస్ అని బయట డిఫాల్ట్ చెప్తాను. అప్పుడు ఈ రౌటర్కి ఉన్న ల్యాండ్ సైడ్కి ఏముంటుంది? ఒక ఐపీ. ఇక్కడ దాని డిఫాల్ట్ గేట్వే అని చెప్తే చూడండి ఊరికే, అదే అనమాట. 192.168.1.1 ఉంటుంది బై డిఫాల్ట్. ఇది ఎవరిది? ఈ రౌటర్కి మనం ఒక ఐపీ ఇస్తాం చూడు, ఆ ఐపీ అన్నమాట. ఇంకో వ్యాన్ సైడ్ ఇంకో ఐపీ వచ్చింది. కనెక్ట్ చేయగానే బిఎస్ఎన్ఎల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ చేయగానే ఈ ఐపీ వచ్చింది. ఇదేంటి? 117.216.213.20. ఇప్పుడు చూడండి మనకు యాక్చువల్లీ ఐపీ ఏంటి? ఇది యాక్చువల్ ఐపీ ఇది. కానీ ఏంటి? నాటెడ్ ఐపీ. అంటే మనం వెనకాల దాక్కుని ఉన్నాం. ఏ ఐపీ తోటి 1.1 ఈ ఐపీతో స్టార్ట్ అవుతుంది. కానీ ఇందులో ఎన్ని కంప్యూటర్స్ కనెక్ట్ అవుతాయి? లెట్సే మనకు ఒక మొబైల్ కనెక్ట్ అయింది, ఐపీ 1.2 వచ్చింది. ఒక లెట్సే ల్యాప్టాప్ కనెక్ట్ అయింది, 1.3 వచ్చింది. 192.168.1.3. లెట్సే ఒక ఓవెన్ కనెక్ట్ అయింది, 1.5 వచ్చింది. లెట్సే ఒక కంప్యూటర్ కనెక్ట్ అయింది, 1.6 వచ్చింది. అట్లా ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ నా దాంట్లో విఎమ్స్ కనెక్ట్ చేశాను. నా దాంట్లో విఎమ్స్ చూడండి, నా దగ్గర 100 విఎమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని విఎమ్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ ప్రతి ఒక్కదానికి ఒక ఐపీ వస్తుంది. నా రౌటర్ ఇస్తుంది నాకు. ఏ సిరీస్లో ఇస్తుంది? లోకల్ ల్యాన్ సిరీస్లో నాకు 192.168 సిరీస్లో ఒక ఐపీ ఇస్తుంది. ఎందుకంటే నా రౌటర్లో ఫెసిలిటీ ఉందన్నమాట, డిహెచ్సిపి ఎనేబుల్ అని. డిహెచ్సిపి ఆటోమేటిక్గా నాకు ఒక ఐపీ ఇస్తుంది. దాని గురించి చదువుదాం మనం తర్వాత, డోంట్ వరీ. సో ఈ డిహెచ్సిపి ఏం చేస్తుంది? మనకి ల్యాన్ సైడ్ ఒక నెట్వర్క్ ఫామ్ చేస్తుంది. ఇది 192.168.1.0. అయితే ఈ నెట్వర్క్ అనేది డైరెక్ట్గా ఇంటర్నెట్ వరల్డ్కి వెళ్ళదు. ఎక్కడ దాకా వస్తుంది? ఈ ఎండ్ వరకే వస్తుంది. ఇక్కడ నుంచి దీంతో మాట్లాడాలంటే మనకు రౌటర్ ఉంది కదా, ఇది వెళ్ళి దీంతో మాట్లాడుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రతి డాటా ఈ ఐపీ నుంచి బయటకు వెళ్తుంది. ఏ ఐపీ నుంచి? 117.216.213.20. ఎవరు రిక్వెస్ట్ చేసినా, ఈ మొబైల్ రిక్వెస్ట్ చేసినా ఇదే ఐపీ బయటకు వెళ్తుంది. ఈ ల్యాప్టాప్ రిక్వెస్ట్ చేసినా ఇదే బయటకు వెళ్తుంది. ఓవెన్ రిక్వెస్ట్ చేసినా బయటకు వెళ్తుంది. కంప్యూటర్ రిక్వెస్ట్ చేసినా ఇదే ఐపీ. రిటర్న్ లో వచ్చేటప్పుడు కూడా దానికి తెలుసు ఎవరెవరు ఏం రిక్వెస్ట్ చేసినో వాళ్ళకి రిటర్న్ పంపించేస్తుంటారు. సో దీన్నే మనం ఏమంటాము? పబ్లిక్ ఫేసింగ్ ఐపీ అండ్ ప్రైవేట్ ల్యాన్ రేంజ్. ఓకే, ఇప్పుడు ఏమైతుంది మనకు? యాక్చువల్ ఏం జరుగుతుంది ఇంటర్నెట్ వల్ల? ఇప్పుడు యాక్చువల్ ఏమైతుంది అర్థమైంది కదా. మన ఇంట్లో 10 మిషన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, 1 2 3 4 5 6 సమ్ 10 మిషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ 192.168.1 సిరీస్ అనుకోండి, 1.0 సిరీస్. ఇవన్నీ దీనికి కనెక్టెడ్ ఉన్నాయి, అవునా కదా? ఓకే, ఏ సిరీస్లోని? 192.168.1 సిరీస్లో ఉంది. ఇప్పుడు ఈ రౌటర్తో ఉంది. ఇది ఎవరిది? లెట్సే ఇది అనిల్ వాళ్ళ హోమ్ అనుకోండి. ఓకే, లెట్సే ఇంకొక హోమ్ ఉంది, ఇక్కడ కూడా 10 కంప్యూటర్లు ఉన్నాయి. లెట్సే ఇది బద్రీ హోమ్ అనుకోండి. ఇవన్నీ కనెక్ట్ అయినాయి దీనికి. ఇక్కడ కూడా ఏముంటుంది? మళ్ళీ 192.168.1 సిరీసే ఉంటుంది. ఎందుకంటే ఇది ఇక్కడ వరకే మాట్లాడుకుంటుంది కదా, దీని ముందు బట్ ఇక పబ్లిక్ ఫేసింగ్ అయిపోయి ఏమిటి? లెట్సే ఇది 117.216.213.20 ఉంటే దీని పబ్లిక్ ఫేసింగ్ సైడ్ ఏముంటుంది? లెట్సే 117.215 లెట్సే 100.50 ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే పబ్లిక్ ఫేసింగ్ లో ఉన్న ఐపీస్ మనకి ఆల్రెడీ ఫుల్ రేంజ్ ఉంది కదా. ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇంత ఏదైనా రావచ్చు మనకి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ 1 సిరీస్ ఉంది, ఇక్కడ 1 సిరీస్ క్లాష్ అవ్వాలి కదా? అవ్వవు. ఎందుకు అవ్వవు? ఇక్కడ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కటి ఏ ఐపీతో వస్తుంది? ఈ ఐపీతో వస్తుంది. ఇక్కడికి వచ్చిన ఐపీ ఏదంతా వస్తుంది? ఇక్కడ నుంచి ఏ కంప్యూటర్ వచ్చినా ఈ ఐపీతో వస్తుంది. అర్థమైందా? అంటే ఒక
ల్యాండ్ లో అంటే ఒక ఇంట్లో ఏఐపి ఉన్న 192.168.1 సిరీస్ నుంచి వస్తుంది బయటకు. అంటే ఇక్కడ వరకు రౌటర్ వరకు ఇదే వస్తుంది. కానీ రౌటర్కి ఏది వస్తుంది, మనకు ఐఎస్పి ఏదైతే మనకు బిఎస్ఎన్ఎల్ ఇస్తుందో ఆ ఐపి నుంచి బయటకు వెళ్తున్నాం. అంటే మనకు ఎవరు వచ్చినా కానీ, అంటే ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలా, ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉన్నా కానీ ఎవరికి ఏం కావాలన్నా వాళ్ళ ఫాదర్ బయటకు వస్తున్నాడు అనమాట. లోపల ఎవరికి ఏం అవసరం ఉన్నా కానీ ఫాదరే బయటకు వస్తున్నాడు. ఇక్కడ కూడా ఫాదరే బయటకు వస్తున్నాడు. లోపల మదర్ వాళ్ళు ఎవరున్నా దాంట్లో డజంట్ మ్యాటర్, మనకేం సంబంధం లేదు. బయట మాట్లాడేది ఎవరు, ఈ ఐపీ అన్నమాట. ఇప్పుడు దీనివల్ల లాభం ఏంటి, ఇక్కడ 192.168.1 సిరీస్ ఉంది, ఇక్కడ 190, అంటే ఇప్పుడు 10 కంప్యూటర్లకు కలిపి సేమ్ నెట్వర్క్ ఉన్నా, ఇక్కడ 10 కంప్యూటర్లకి సేమ్ నెట్వర్క్ ఉన్నా, అలా మీరు ఎన్ని నెట్వర్క్స్ ఉన్నా, సో దీనివల్ల లాభం ఏంటి, బయట ఓన్లీ నెట్వర్క్ మాట్లాడడం కోసం మటుకి మనకి ఐపీస్ కావాలి. సో దీంట్లో మనకి ఏం ఇది ఓన్లీ 1 బిలియన్ పీపుల్ ఉన్నారు, ఇది ఓన్లీ 1 బిలియన్ నెట్వర్క్ డివైజెస్ ఉన్నాయి వరల్డ్ లో. సో మన దగ్గర ఏంటంటే ఇంకా 2 బిలియన్ మిగిలిపోతున్నాయి. అర్థమవుతుందా, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్, కానీ ఏంటంటే మనం అర్థం చేసుకోవాలంటే ఎట్లా అంటే, ఇంటర్నెట్ వరల్డ్ ఎట్లుంటుంది అంటే, అదే యాక్చువల్లీ ఇంటర్నెట్ వరల్డ్ అనేది అర్థమైన తర్వాత మీకు ప్రతి ఒక్కరు అర్థమవుతుంది. రైట్, సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఆఫీస్ ఉంది, రైట్, దీంట్లో 100 కంప్యూటర్లు ఉన్నాయి. ఓకే, నేను ఇంటర్నెట్ తీసుకుంది ఒకటే కదా, ఒకటే రౌటర్ ఉంటుంది కదా, దీని నుంచి దీన్ని కనెక్ట్ చేసేసిన, ఇంటర్నెట్ అన్ని 100 కంప్యూటర్స్కి వస్తున్నాయి. ఓకే, ఈ 100 కంప్యూటర్స్ లెట్స్ సే 192.168.5 సిరీస్లో ఉన్నాయి, అంటే 5.1 నుంచి 5.120 వరకు ఉన్నాయి అనుకోండి. రైట్, ఇదేంటి ఇక్కడ వన్ సైడ్, ఇట్ సైడ్ అంటే హిడెన్ సైడ్ అనమాట. ఏముంది ఇక్కడ, ఇవన్నీ కనెక్టెడ్ ఉన్నాయి ఈ ల్యాన్ లో. ఓకే, ఇది ఇట్ సైడ్ ల్యాన్. ఇప్పుడు బయటకు ఫేసింగ్ ఏముంది, ఈ కంపెనీ ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లెట్సే బిఎస్ఎన్ఎల్ కంపెనీ ఏమి ఇచ్చిందంటే, దీనికి ఒక పబ్లిక్ ఐపీ ఇచ్చింది, ఏంటి 125.2.5.7 అనే ఐపీ ఇచ్చింది. ఇప్పుడు బయటకు ఎన్ని వెళ్తున్నాయి, 100 కంప్యూటర్ బయటకు వెళ్ళినా ఏ ఐపీతో వెళ్తుంది, ఈ ఐపీతో వెళ్తుంది. అందరికి ఏమని తెలుసు, ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క ఏ కంప్యూటర్ అయినా ఈ ఐపీఏ ఉన్నదని. ఇది రెండింటి మధ్యలో ఏం మాట్లాడుతున్నది, ఈ రౌటర్ అనేది డీల్ చేస్తుంది అనమాట. ఈ రౌటర్ అనేది నాటింగ్ చేస్తుంది, దీన్ని ఏమంటాం, నాటింగ్ అంటాం. నాటింగ్ అంటే ఏంటంటే, మన వెనకాల ఒక పెద్ద నెట్వర్క్ ని ఫామ్ చేసుకొని, కానీ మనం లోపల బయటకు వెళ్ళేది మటుకు ఒకటే ఐపీ నుంచి, ఈ ఐపీ నుంచి లోపలికి రావడం కూడా ఇదే ఐపీ నుంచి. సో ఈ ఐపీకి తెలుసు, అంటే ఈ రౌటర్ లో రాసింది ఉంటుంది, దాన్ని నాట్ టేబుల్ అంటారులే. ఆ టేబుల్లో రాస్తారనమాట, ఎవరు ఏం రిక్వెస్ట్ తీసుకొని వచ్చి ఎవరిని అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు, ఎవ్రీథింగ్ అనేది ఒక టేబుల్లో రాస్తారనమాట. దాన్ని ఏమంటాం మనం, నాటింగ్ టేబుల్ అంటాం, నాట్ టేబుల్. ఓకే, ఈ టేబుల్ ప్రతి ఒక్కటి రాస్తాం. ఇప్పుడు ఇక్కడ కూడా 100 ఉన్నాయి అనుకోండి, ఇది ఇంకో ఆఫీస్, ఇది ఒక ఆఫీస్ 2. ఇక్కడ 200 సిస్టమ్స్ ఉన్నాయి, ఇది చాలా పెద్ద కంపెనీ. ఇక్కడ 200 కంప్యూటర్స్ ఉన్నాయి. సో ఏం చేసిన అంటే, ఇక్కడ 2 నెట్వర్క్స్ ఉన్నాయి నాకు, లెట్స్ సే 192.168 ఒక 10 సిరీస్ ఉంది, సపోజ్ 11 సిరీస్ ఉంది, 2. ఇవి 2 బయటకు వెళ్ళేటప్పుడు మటుకు ఒకటే రౌటర్ ఉంది. ఇవన్నీ ఇటు వచ్చి ఇక్కడ రౌటర్లు కన్నా ఈ ల్యాన్ సైడ్ ఏంటంటే 10 సిరీస్ 11 సిరీస్ ఉన్నాయి, ఇట్లా ల్యాన్ సైడ్ ఎగ్జిట్ మటుకు ఇంటర్నెట్ వాళ్ళకి, ఇది ఇంటర్నెట్ వాళ్ళు, ఇది వచ్చి ఇక్కడ వస్తుంది, ఇది వచ్చి కలుస్తుంది. ఇక్కడ ఐపీ ఏముంది, లెట్స్ సే 128.5.2.7 అని ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ వరల్డ్ లోకి రావడానికి ఈ 100 కంప్యూటర్స్ కి ఎన్ని ఐపీస్ వాడుతున్నాం మనం, కంప్యూటర్ లో మాట్లాడడానికి ఒకటే ఐపీ. ఈ 200 కంప్యూటర్లకి ఎన్ని వాడుతున్నాం, ఒకటే ఐపీ. అంటే ఇప్పుడు 200 కంప్యూటర్స్ ని ఒక ఐపీ మేనేజ్ చేసేస్తుంది, ఇక్కడ 100 కంప్యూటర్స్ ని ఒకటే ఐపీ మేనేజ్ చేసేస్తుంది. అర్థమైందా? సో ఈ పబ్లిక్ ఫేసింగ్ అనేటివి మటుకు ఒకటే ఉంటది, అంటే ఇది బయట ఎక్కడైనా కానీ సింపుల్ ఉంటుంది, కానీ లోపల ఉండేటి దీన్ని ఏమన్నా ప్రైవేట్ నెట్వర్క్ అంటాం మనం. సో ప్రైవేట్ నెట్వర్క్ రేంజెస్ ఏమేంటి, 10.0.0.0 క్లాస్ ఏలో, 172.168.0.0 క్లాస్ బిలో, 192.168.0.0 క్లాస్ సిలో. సింపుల్, అర్థమైందా? సో దీన్నే మనం ఏమంటాము, బైఫర్కేషన్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ నెట్వర్క్.
Got it? కొంచెము అంటే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, బట్ మనకి ఇది చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తాను ఇది వచ్చేంత వరకు, రైట్? ఎనీ క్వారీస్, ఏం డౌట్ ఉన్నా అడగచ్చు. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్కటి సిఏఎస్ఎస్పిలో లెవెల్లోనే నేను చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మీకు ఇంత నీట్గా ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరు చెప్పరు. అండ్ నేను సిఎస్ఎస్పిలో కొన్ని చాప్టర్స్ను సెలెక్ట్ చేసి మరీ ఇవి చెప్తున్నాను నేను. ఓకే, సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మటుకు నాకు చెప్పండి. పర్ఫెక్ట్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ది డే. We'll meet in tomorrow's session.